అంటే సూర్యదేవుని ఉపదేశించి తిని వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువుకు ఉపదేశించను. మనువు దానిని ఇక్ష్వాకు రాజునకు ఉపదేశించను. భగవద్గీత మనకు 5,000 సంవత్సరాల కింద అర్జునుడి ద్వారా ప్రారంభం కాలేదు. ఇది ప్రతి యుగంలో ఎప్పటికీ నడుస్తా ఉంటది. కాబట్టి సత్యయుగానికి ఆ! సత్యయుగ టైం లేదంటే దేవతలు ఎప్పుడైతే మొదట జన్మ తీసుకున్నారో అప్పుడే భగవంతుడు ఎట్లయితే బ్రహ్మకు చెప్పాడో వివస్వరుడు సూర్యుడికి భగవద్గీత జ్ఞానాన్ని ఇచ్చారు. సూర్యుడు దాన్ని ఈ మానవ జాతికి మొత్తానికి పిత ఆర్ రాజైనటువంటి మనువుకు ఉపదేశించాడు. దాని తర్వాత మనువు ఆయన కుమారుడైనటువంటి ఇక్ష్వాకు రాజుకు ఉపదేశించడం జరిగింది. మనకు ఏ విధంగా వస్తుంది పరంపర అనేది మనకు భగవంతుడు ఇక్కడ ఆ పరంపర విచ్ఛిన్నం అవ్వడం వల్ల మళ్ళీ అగైన్ భగవద్గీతను అర్జునుడి ద్వారా మళ్ళీ పరంపరను కొనసాగిస్తున్నారు భగవంతుడు. ఓకే. భాష్యం. సూర్యలోకం మొదలుకొని ఇతర లోకములంది రాజులందరికీ ప్రాచీన కాలం నుండి భగవద్గీత బోధింపబడినట్లు భగవద్గీత చరిత్ర వలన మనకి ఇక్కడ తెలియబడుతున్నది. అంటే మనము భగవద్గీత ఏదో 5,000 సంవత్సరాల కింద ఓన్లీ 5,000 సంవత్సరాల కింద కూడా కేవలం సనాతన ధర్మం మాత్రం ఉంది. అప్పుడు వేరే ఈవెన్ మతాలు కూడా ఏమీ లేవు. సనాతన ధర్మం అంటే మనకు నూతనము కానటువంటిది సనాతనం. సనాతన ధర్మం అన్నప్పుడు ధర్మం అనే పదం ఎప్పుడైతే యూజ్ చేస్తామో ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు అంటే కృష్ణ భగవానుడు పలికినటువంటి ఆ మనం ఆదేశాలు అనుకోవచ్చు, ఉపదేశాలు అనుకోవచ్చు. దేని గురించి? ఆత్మ పరమాత్మ యొక్క జ్ఞానము, ఆత్మ యొక్క స్థితి, ఆత్మ యొక్క విద్యుక్త ధర్మము, దేహము గురించి ఇవన్నీ భగవంతుడు ఉపదేశించాడు. మళ్ళీ మన యొక్క లక్ష్యం గురించి కూడా వీళ్ళు చెప్తున్నాడు. సమస్త లోకములకు చెందిన రాజులు తమ తమ లోకములలోని ప్రజలను సంరక్షించుట కొరకై ప్రత్యేకముగా నిర్దేశింపబడి ఉన్నారు. చూడండి, ఈ బ్రహ్మాండంలో 14 లోకాలు ఆ లోకాల్లో మళ్ళీ ఎన్నో ఆ ఏమంటారు దేశాలు ఉండొచ్చు, ఎన్నో రాజ్యాలు ఉండొచ్చు. కాబట్టి ఆ ప్రతి సమస్త లోకములకు చెందిన రాజులు తమ తమ లోకముల్లోని ప్రజలను సంరక్షించుట కొరకై ఎలా ప్రజలను సంరక్షించాలి అని తెలియపరచడానికి కొరకు భగవంతుడు భగవద్గీత ద్వారా మనకు ఆదేశాలను జారీ చేస్తున్నారు, జీవోస్ లాగా. ఓకే. కనుక ప్రత్యేకించి రాజవంశీయులందరూ ప్రజలను చక్కగా పరిపాలించి వారిని లౌకిక బంధముల నుండి కామ బంధముల నుండి రక్షించుట కొరకై భగవద్గీత శాస్త్రమును సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఉండవలెను. ఇక్కడ భగవంతుడి యొక్క ప్రతినిధి, రిప్రజెంటేటివ్ రాజు. భగవంతుడు ఎలా అయితే మనందరికీ తండ్రి లాంటి వాడు, అదేవిధంగా భగవంతుడి యొక్క ప్రతినిధి అయినటువంటి రాజు కూడా మనకు తండ్రి లాంటి వాడు. ప్రజలు అంటే మానవులు కాదు, ప్రతి జీవకోటిని కూడా సంరక్షించే బాధ్యత రాజుది. సో సంరక్షించడము అంటే ఇక్కడ మనం దయచేసి గుర్తుపెట్టుకోండి, వాటికి కడుపు నిండా భోజనము, కంటి నిండా నిద్ర, తర్వాత అవి తన ఇచ్ఛానుసారం మైథున సుఖాన్ని అనుభవించడానికి రక్షణ కల్పించడం, అది నిజమైన రక్షణ కాదు. ఈ ప్రజలు అంటే ప్రతి జీవకోటిని కూడా లౌకిక బంధముల నుండి, కామ బంధం నుండి ఎలా రక్షించాలి అని మనకు బోధించిందే భగవద్గీత. ఈ శాస్త్రాన్ని సంపూర్ణంగా రాజు అర్థం చేసుకోవాలా. ఆ రాజ్యంలో ఉన్నటువంటి రాజు ద్వారా, ఆ ధర్మాత్ముడైనటువంటి రాజు ద్వారా ఆ రాజ్యంలో ఉన్న ప్రతి ప్రజానికం అంటే మళ్ళీ దేశానికి రాజు ఎలా హెడ్డో రాష్ట్రానికి కూడా రాష్ట్రాధినేత, అదేవిధంగా రాజ్యంలో చాలా లోయెస్ట్ లెవెల్ తీసుకున్నట్టయితే మన ఇంటికి కూడా ఇంటి పెద్ద ఉంటారు. ఇంటి పెద్ద యొక్క డ్యూటీ, మోస్ట్ అర్జెంట్ అండ్ ఎమర్జెన్సీ డ్యూటీ భగవద్గీత శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలి. ఏ విధంగా సంపూర్ణంగా అవగాహన చేసుకొని ఉండవలెను. అర్థం చేసుకున్నాడా లేదా ఏ విధంగా తెలుస్తుంది?
తను లౌకిక బంధముల నుండి విముక్తవ్వాలి. అదే విధంగా కామ బంధముల నుండి, అంటే మన ఇంట్లో ఒకరి మధ్య ఒకరికి బంధం ఏదైతే ఉంటదో అది కామ బంధము నుండి విముక్తవ్వాలా. అదే విధంగా మన చుట్టాలు, బంధువులు కూడా కామ బంధం నుంచి విముక్తవ్వాలా. కామం అంటే దయచేసి వేరే తప్పుగా అర్థం చేసుకోకండి. శరీర కోరికలు, ఇంద్రియ తృప్తి కొరకు చేసేటువంటి కర్మలను కామ్య కర్మలు అంటారు. ఆ కామ్య కర్మల నుండి మనని మనం రక్షించుకోవాలా. దేని ద్వారా? గీతా శాస్త్రం ద్వారా, భగవద్గీత ద్వారా. సో ఇక్కడ రాజు పరిపాలిస్తున్నాడు, మనం కూడా మన ఇంటిని పరిపాలిస్తున్నాం. ఏ విధంగా? శాస్త్రాన్ని అవగాహన చేసుకోకుండా పరిపాలిస్తున్నాం. కాబట్టి అది నిజమైన పరిపాలన కాదు. మానవ జన్మ అనున్నది దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని నిత్య సంబంధంతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమును అలవర్చుకొనుటకై ఉద్దేశింపబడింది. మన ఇంట్లో మనం అందరం కూడా మానవులమేనా? ఇఫ్ యు ఫీల్ యు ఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్, మనందరం ఎస్ మానవులము అనుకున్నప్పుడు మనందరి యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ డ్యూటీ, ప్రభుజీ మా అమ్మాయి జాబ్ చేస్తుంది, మా అమ్మాయి చదువుకుంటుంది, మా అమ్మాయి అక్కడ ఉంది ఇక్కడ ఉంది కాదు. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్, నువ్వు తల్లివి, మానవ జన్మ, తండ్రి మానవుడు, మీ పిల్లలు మానవులు అనుకున్నట్టయితే మానవులందరి కొరకు ఇది చెప్తుంది. కరోనా వ్యాక్సిన్ మానవులందరికి ఇచ్చారు, పశువులకు ఇచ్చారో లేదు తెలియదు కానీ. అర్థమైందా? కాబట్టి ఎలా అయితే అప్పుడు ప్రతి ఒక్కరు కూడా కరోనా వ్యాక్సిన్ 1, 2, 3 వేసుకున్నారో, ఈ యొక్క గీత అనే ఆ వ్యాక్సిన్ లో కూడా ఇంతమంది ఉంటుండొచ్చు. దాంట్లో ఎన్నో అంటే ఎన్నో దాన్ని ఏమంటారు కాంపోనెంట్స్ ఆర్ వాట్ ఎవర్ కలిపి ఒక వ్యాక్సిన్ తయారు చేశారు. అదే విధంగా ఈ భగవద్గీతను 700 శ్లోకాలు అనే మూలకంతో తయారైంది. అది ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలా. ఇంటి పెద్ద తీసుకొని దీని ప్రకారము జీవితాన్ని తను ఆ పరిపాలన సాగించాలి ఇంట్లో. అదే విధంగా భార్యకు చెప్పాలి, ఎస్ యూ హ్యావ్ టు. మనం ఎట్లయితే కరోనా వ్యాక్సిన్ వేసుకున్నామో ప్రతిదీ కూడా జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం. పొయ్యి దగ్గర వెళ్ళినప్పుడు జాగ్రత్త తీసుకుంటా ఉంటాం. టీవీ ఆన్ చేయాలని జాగ్రత్త తీసుకుంటా ఉంటాం. అదే విధంగా మన యొక్క జీవన విధానం పట్ల అజాగ్రత్తతో మనము జీవితాన్ని కొనసాగిస్తున్నాము. దాని యొక్క రిజల్ట్ చాలా విపరీతంగా ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. కాబట్టి మానవుడు అనేవాడు తప్పకుండా నో ఎగ్జంప్షన్. మా పాపకి ఎగ్జామ్ ఉంటది, మా పాప చదువుకుంటది, మా పాప ఆఫీస్లో ఉంటది. నో, నథింగ్. ఆఫీస్లో ఉంటే ఆఫీస్ జాబ్ చేయడానికి కొరకే అంత కష్టపడి చదివారు. ఆఫీస్ సెటిల్ అయిన తర్వాత కూడా టైం లేదు అంటే ప్రతి ఒక్కరూ భగవద్గీతని తప్పకుండా చదవాలి. చదవడం వల్ల ఏం బెనిఫిట్ ఉంటదంటే ఈరోజు మనం చూద్దాం దాని యొక్క ఫలితం ఎట్లా ఉంటుందనండి. దేవాదేవుని శ్రీకృష్ణ నిత్య సంబంధంతో కూడిన ఆధ్యాత్మిక జ్ఞానమును మన యొక్క నిత్య సంబంధం భగవద్గీత ద్వారా తెలుస్తుంది. ఏంటి ఆ నిత్య సంబంధము? జీవుడికి భగవంతుడికి నిత్య సంబంధం ఏంటి? జీవేరా స్వరూప నిత్య కృష్ణదాస్. మనము నిత్యము ఆఫీస్ కు దాసులం కాదు, భార్య భర్త, భర్తకు భార్య దాసులం కాదు. ఈ జన్మకే మనము సేవకు. కానీ నిజంగా మనము శాశ్వతంగా మనం ఎవరికి సేవకులం అంటే భగవంతుడికి సేవకులం. ఈ విషయం ఎప్పటి వరకైతే మనం కన్విన్స్ కామో అప్పటి వరకు ఈ ప్రపంచంలో జన్మలు తీసుకుంటాము. ఎప్పుడైతే మనము లేదు నేను ఎవ్వరికి సేవకుడిని కాదు, కేవలము భగవంతుడికి సేవకుణ్ణి అని ఎవరైతే తెలుసుకుంటారో, తెలుసుకొని ఆ విధంగా జీవితాన్ని కొనసాగిస్తారో వాళ్ళు మాత్రమే భగవద్ధామం వెళ్ళగలుగుతారు. సో అది ఇంటి పెద్ద రాజు, ఇంటి పెద్ద తెలుసుకోవాలా. దానికి మనకు 5.5.18లో చెప్తున్నారు. ఈ ప్రపంచంలో ఏ రిలేషన్ అయినా ఉండదు. నమోచేద్యహ సముపేత మృత్యు. ఈ మృత్యు సంసార సాగరమున నుండి దాటించని వాడు నా తండ్రి కాదు, తల్లి కాదు, భర్త కాదు, దైవం కాదు, మిత్రులు గారు, బంధువులు కారు. మరి ఈ విషయం తెలుసుకొని జీవితాన్ని ముందుకు సాగించాలి. ఈ సందేశంను విద్య, సంస్కృతి, భక్తి ద్వారా ప్రజలందరికీ తెలియజేయుట అన్ని దేశ పాలకుల బాధ్యత అయి ఉన్నది. ఏ విషయము? నేను
భగవంతుడి యొక్క నిత్య దాసుని అనే విషయాన్ని, ఈ సందేశాన్ని, ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య, సంస్కృతి, తర్వాత సంస్కారం, తర్వాత భక్తి, వీటిని తెలియజేసే బాధ్యత దేశ పాలకులది, ప్లస్ లోయెస్ట్ ఇంటి పాలకులది. మరి అందరు చాలా మంది తండ్రులు అటెండ్ చేస్తారో లేదో తెలియదు. అటెండ్ చేయకపోతే మాత్రం ఇంటి పరిపాలన సో చాలా ఇష్టం ఉన్నట్టుగా వెళ్తా ఉంటుంది. మరో విధంగా చెప్పవలనని అన్ని దేశాల పాలకులు ప్రజల శ్రేయస్సు కొరకు ఈ కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతంగా ప్రచారం చేయవలెను. తద్వారా జనులందరినూ ఈ గొప్ప శాస్త్రపు సహాయంచే తమకు లభించిన మానవ జన్మను సద్వినియోగపరుచుకొనుచు జయప్రదమైన మార్గమునందు పయనింపగలుగుదురు. ఎవరైతే ఈ కృష్ణ చైతన్య విజ్ఞానము, మరి జ్ఞానం అంటున్నాడు, విజ్ఞానం అంటున్నాడు. సో జ్ఞానానికి విజ్ఞానానికి తేడా ఏంటి? ఆత్మకు ఈజీగా గుర్తుపెట్టుకుంది ఏంటంటే, ఆత్మకు దేహానికి తేడాను చెప్పేది జ్ఞానము. ఆ రోజు చెప్పాను ఆత్మ అంటే ఏంటి, ఆత్మ శాశ్వతము, దేహం తాత్కాలిక, ఇలా డీటెయిల్ కూడా చెప్పాను. మీరు వినట్లేదు, మళ్ళీ ఒక్కసారి వినండి. పొద్దంతా ఉంటది టైం, ఒక్కసారి మళ్ళీ రివైజ్ ఒక్కసారి క్లాస్ వింటే ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వినండి. సాయంత్రంది పొద్దున మళ్ళీ, పొద్దునది మళ్ళీ మధ్యాహ్నం పూట ఏదో ఒక సమయంలో వింటే మళ్ళీ అర్థమవుతుంది. జ్ఞానం అంటే ఆత్మకు అనాత్మకు నడమగల భేదం అని చెప్పాను. తర్వాత విజ్ఞానం అంటే ఆత్మ యొక్క స్థితి, ఆత్మ యొక్క నిజ స్వరూపాన్ని విజ్ఞానం అంటే, నేను భగవంతుడి పరమాత్మ యొక్క దాసుని, పరమాత్మతో కల సంబంధాన్ని విజ్ఞానము అంటే. సేవకుణ్ణి అన్నప్పుడు మళ్ళీ అప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాను. సేవకుడు అంటే ప్రాక్టికల్ గా సేవకుడు, నేను సేవకుని నడుస్తుందా? పని మనిషి మన ఇంటికి వస్తుంది, నేను ఈ అమ్మోల సేవకురాలిని సేవకు నడుస్తుందా? వచ్చి మనకు పని చేస్తే అప్పుడు ఓహో మా పని మనిషి అని తెలుస్తుంది. సోఫాలో కూర్చుండి అమ్మ నేను మీ సేవకురాలిని, అమ్మ నేను మీ సేవకురాలిని, అమ్మ నిలబడుతుంది, ఈ పని మనిషి వచ్చి హాయిగా సోఫాలో కూర్చుండి అమ్మ నేను మీ సేవకురాలిని అంటే నడుస్తున్నాను. అడుగు. సేవకురాలంటే ఆ యజమాని పైన కూర్చుంటే కింద కూర్చుని పని చేస్తూనే ఉంటుంది. అది నిజ స్వరూప స్థితి. జ్ఞానం అంటే ఆత్మ దేహం గురించి తెలుసుకోవటం. ఈ దేహము ఆత్మ, ఆత్మ శాశ్వతము, దేహము తాత్కాలికము, తర్వాత దేహము నశిస్తుంది, ఆత్మ నశించదు అని ఈ డీటెయిల్స్, ఆత్మ యొక్క సైజు, ఈ డీటెయిల్స్ తెలుసుకునే దాన్ని జ్ఞానం అంటారు. విజ్ఞానం అంటే ఆత్మ గురించి తెలిసింది, ఆత్మ పరమాత్మ యొక్క సంబంధాన్ని తెలియపరిచేది విజ్ఞానము. తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ గొప్ప శాస్త్రము సహాయం చే తమకు లభించిన మానవ జన్మను సద్వినియోగపరచుకొనుచు జయప్రదమైన మార్గమునందు పయనింపగలుగుదురు. సో ఇప్పుడైతే కృష్ణ చైతన్య విజ్ఞానమును విస్తృతముగా ప్రచారం చేయవలెను అంటే, ఇక్కడ ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఏంటి? రమణారావు ప్రభుజీ, సెంటెన్స్ యొక్క మీనింగ్, మన ఆచార్యులు నువ్వు కృష్ణ దాసుడివి, కృష్ణుడు నీకు కృష్ణ చైతన్యంలోకి తీసుకొచ్చి అపాయింట్మెంట్ ఇచ్చాడు గురువు ద్వారా. గురువు గారు చెప్తున్నారు పలానా భగవద్గీతలో పలానా పొద్దున్న లేవగా నీ పని చేయాలా, తర్వాత ఇది చేయాలా, తర్వాత ఇది చేయాలా, నామం చేయాలా, తర్వాత మనకు ఆల్రెడీ పొద్దున 4 గంటలకు లేవాలి, మా ఆఫీస్కి పొద్దున 10 లోపల నువ్వేమని చేయి, 10 మాక్సిమం టైం 10:30 లోపల పంచి కొట్టాలా, అటెండెన్స్ వేసుకోవాలా, ఈవినింగ్ దాన్ని బట్టి 7:30 గంటలు అప్పుడు అవుట్ కొట్టాలా, ఈ లోపల కంప్లైంట్స్ అన్ని అటెండ్ చేయాలా, ఏవి పెండింగ్ లేకుండా, ఇలా మాకు ఒక సిస్టమ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. షాప్లో పనిచేసే వాళ్ళకు ఉంటుంది, ఆఫీస్లో పనిచేసే వాళ్ళకు ఉంటుంది, సాఫ్ట్వేర్ వాళ్ళకు ఉంటుంది. సో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి. మరి నేను కృష్ణదాసుని అన్నప్పుడు నా విద్యుక్త ధర్మం ఏంటి? ఆ విద్యుక్త ధర్మాన్ని నేను పాటిస్తూ నేను పాటిస్తున్నప్పుడు గొప్ప ఆనందాన్ని అనుభవించాలా, ఆ ఆనందాన్ని ఇతరులు అనుభవించేట్టుగా చేసేదే విజ్ఞానము. సపోజ్ మా ఆఫీస్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి బిఎస్ఎన్ఎల్ పర్మనెంట్ ఎంప్లాయీస్, అదే బిఎస్ఎన్ఎల్ కు సపోర్టివ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళు చాలా ఆనందంగా ఉంటారు, ఎందుకంటే
బిఎస్ఎల్ శాలరీ ఇస్తా ఉంటుంది. కాంట్రాక్ట్ వాళ్ళు ఈ రోజు ఆ కంపెనీ వాళ్ళని పెట్టుకోవచ్చు, రేపు తీసేయచ్చు. అదేవిధంగా ఎప్పుడు తీసేస్తుంది? మనం ఎవరి దగ్గరైతే చేస్తున్నామో వాళ్ళకు సాటిస్ఫైడ్‌గా వర్క్ చేయకపోతే. మనం ఈ రోజు కృష్ణుడు యొక్క కంపెనీలో మనకు జాబ్ వచ్చింది. ఏ జాబ్ వచ్చింది? కృష్ణ చైతన్యంలో కర్మ చెయ్యమని జాబ్ వచ్చింది. మరి ఆ జాబ్ ఒకరోజు పడుకొని, ఒకరోజు లేసి ఆఫీస్‌కొచ్చి నిద్ర మాత్రం ఏసుకోకుండా కూడా హాయిగా నిద్రపోతా ఉంటే అది డ్యూటీ ఇవ్వదు. అలాగే కృష్ణ చైతన్యంలో భగవంతుడు మనకు అపాయింట్‌మెంట్ ఇచ్చాడు. ఏది? ట్రైనింగ్ లాగా. దాన్నేమంటారు? కన్ఫర్మేషన్ కాలేదింకా. సో, టెంపరరీ స్టేటస్‌లో మనందరం కూడా జాబ్ అయితే పర్మనెంటే. కానీ కన్ఫర్మేషన్ లెటర్ వచ్చిన తర్వాత మన జాబ్ కన్ఫర్మ్ అయినట్టు. పర్మనెంట్‌కు కన్ఫర్మ్ అయినట్టు. సో, ఇప్పుడు మనందరం కృష్ణ చైతన్యంలో టెంపరరీగా జాబ్ వచ్చింది. సో, మరి ఈ టెంపరరీ జాబ్‌ని పర్మనెంట్ చేసుకోవాలంటే ఏం చేయాలా? ఆలోచించండి. ఏం చేయాలా? మనకు విధి విధానాలు శాస్త్రం ద్వారా విధి విధానాలు ఎవరైతే పెట్టారో దాన్ని తూచా తప్పకుండా 100% పంక్చువల్‌గా చేయాలా. సో, ఇతరులకు కూడా మనము కృష్ణ చైతన్యంలో జాబ్ చాలా బాగుందండి. ఆ జాబ్ గురించి చెప్పి దాంట్లో అపాయింట్‌మెంట్ ఇప్పించి చాలా సిన్సియర్‌గా, సీరియస్‌గా డ్యూటీ చేసేట్టుగా ఎవరైతే ప్రయత్నం చేస్తారో అదే కృష్ణ చైతన్య విజ్ఞానను విస్తృతంగా ప్రచారం చేయటము. లాస్ట్‌కి చెప్పాలి ఫీడ్‌బ్యాక్. దయచేసి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్. ఈ మన్వంతరమునందు సూర్యదేవుడు వివస్వానుడని పిలువబడును. అతడు సూర్య గ్రహ మండలము అందలి సర్వగ్రహములకు మూలమైన సూర్య లోకాధిపతి. సో, సూర్యుడు మనందరికీ తెలుసు అన్ని లోకాలకు కాంతిని, తర్వాత వేడిని, వెలుతురునిచ్చేవాడు. ఈ ప్రెజెంట్ సూర్యుడు పేరు వివస్వానుడు. తర్వాత బ్రహ్మ సంహితలో కూడా 5.52లో చెప్పడం జరిగింది. యచ్చక్షురేష సబితా సకల గ్రహానాం రాజా సమస్త సురమూర్తిరశేష తేజ యస్యాగ్రయా భ్రమతి సంవృత కాల చక్రో గోవిందమాది పురుషం తమహం వదామి. ఏ ఆదిపురుషుని ఆజ్ఞచే గ్రహములకు రాజైన సూర్యుడు అధిక శక్తిని మరియు ఉష్ణమును పొందుచున్నాడో అట్టి దేవాది దేవుడైన గోవిందుని శ్రీకృష్ణుడు నేను భజింతును. అట్టి సూర్యుడు ఆ భగవానుని నేత్రమై భాషించును. అతని ఆజ్ఞలకు లోబడి తన కక్ష యందు పరిభ్రమించుచుండును అని బ్రహ్మదేవుడు స్తుతించను. ఇది బ్రహ్మదేవుడు ఆ భగవంతుని స్తుతిస్తూ మన లోకంలో మనకు సూర్యుడే గొప్పగా కనబడతా ఉంటాడు. కానీ ఆ సూర్యుడికి ఉన్నటువంటి పవర్స్ అన్ని కూడా ఎవరు ప్రసాదించారు? కృష్ణ భగవానుడు ప్రసాదించాడని సృష్టికర్త మొదటి జీవైనటువంటి బ్రహ్మదేవుడు ఆ విధంగా భగవంతుని స్థుతిలో దీన్ని యాడ్ చేసి పొగుడుతా ఉన్నాడు. భగవంతుని స్థుతిస్తా ఉన్నాడు. సూర్యుడే సమస్త గ్రహములకు రాజై ఉన్నాడు. ప్రస్తుతము వివస్వానుడను పేరు గల సూర్యదేవుడు ఇతర గ్రహములన్నింటికి ఉష్ణమును మరియు వెలుగును సమకూర్చుచు వాటిని నియంత్రించడి సూర్య మండలమును పరిపాలించును. ఇతర గ్రహాలన్నిటికీ కూడా మూలము బేస్ లాగా అన్నట్టు. ఇతర గ్రహాలన్నీ కూడా వాటిల్లో జీవకోటి జీవించాలంటే సూర్యుడి యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది. సూర్యుడి మీద డిపెండ్ అయి జీవిస్తూ ఉంటాయి. మన భూమి కూడా సూర్యుడు చుట్టూ ఇలా తిరుగుతున్నప్పుడు ఆ భూమి గుండ్రంగా ఉంటది కాబట్టి ఇలా తిరిగినప్పుడు సూర్యుడి సైడ్ ఫేస్ చేసినప్పుడు వాళ్ళకప్పుడు సూర్యోదయము అంటే డే టైం అవుతుంది. సూర్యుడికి బ్యాక్ సైడ్ అంటే ఆహ్, ఫ్రంట్ సైడ్ డే టైము, బ్యాక్ సైడ్ నైట్. అగైన్ మళ్ళీ తిరిగినప్పుడు ఫ్రంట్ సైడ్ డే టైమ్, బ్యాక్ మళ్ళీ నైట్ టైం. అది సూర్యుడు ఆ విధంగా ప్రతి గ్రహాన్ని తన వెలుతురు, వేడి ద్వారా పోషిస్తా ఉన్నాడు. అది భగవంతుడి యొక్క ఆజ్ఞానుసారము. అతడు శ్రీకృష్ణుని ఆజ్ఞను అనుసరించి తన కక్షలో పరిభ్రమించుండును. ఈ భగవద్గీత శాస్త్రమును అవగాహన చేసుకొనుటకు శ్రీకృష్ణ భగవానుడు తొలుత వివస్వానిని ప్రథమ శిష్యునిగా చేసుకొనెను. కనుకనే గీత అనాది కాలం నుండి వచ్చుచున్న ప్రామాణిక శాస్త్ర గ్రంథమే గాని అప్రామాణికమైన లౌకిక పండితుల కొరకు ఉద్దేశింపబడిన ఊహాకల్పితమైన గ్రంథము కాదు. కాబట్టి ఎవరైనా వేరే రిలీజియన్స్ వాళ్ళు వీళ్ళు అంటా ఉంటే మనం చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి ఈ శ్లోకం చెప్పి. లేదు, గీత అనేది అనాది కాలం నుంచి వస్తుంది. మొన్న మొన్న పుట్టింది కాదు ఇది. వాళ్ళయన్నా వాళ్ళకు డేట్స్ ఉన్నాయి. ఫలానా డేట్ లో పుట్టింది.
పలానా డేట్ తర్వాత నడుస్తుంది. మనకు డేట్ లేదు. ఎప్పటికి యుగాలు మారినా ప్రతి యుగంలో భగవంతుడు బోధిస్తా ఉంటాడు. మహాభారతం శాంతి పర్వము 348.51 అండ్ 52 నందు భగవద్గీత యొక్క చరిత్రను ఈ కింది విధంగా మనం కనుగొనవచ్చు. త్రేతాయుగాదౌ చ తతో విభస్వాన్మనవేదదౌ మనుష్యలోక భృత్యర్థం సుతా ఏక్ష్వాకవేదదౌ ఇక్ష్వాకునా చ కథితో వ్యాప్య లోకానవస్థిత. త్రేతాయుగ ఆరంభమున మానవునికి భగవానునితో గల సంబంధమును తెలుపు ఈ శాస్త్రము వివస్వానునిచే మనువుకు బోధింపబడినది. మానవ జాతికి మనువు తండ్రి అగుటిచే దానిని తన పుత్రుడును భూమండలమునకు రాజును శ్రీరామచంద్రుడు అవతరించిన రఘువంశమునకు మూల పురుషుడైన ఇక్ష్వాకు మహారాజునకు అందించెను. కనుక భగవద్గీత ఇక్ష్వాకు మహారాజు కాలం నుండే మానవ సంఘమునందు నెలకొని ఉన్నది. సో కాబట్టి త్రేతాయుగ ఆరంభమున భగవద్గీత ముఖ్యంగా ఎన్నోసార్లు చెప్తున్నారు. భగవంతుడికి జీవుడికి గల సంబంధం గురించి తెలిపే శాస్త్రమే భగవద్గీత. ఏంటా సంబంధము? జీవుడు నిత్య కృష్ణ దాస్ అనే సంబంధము. అందుగురించే పూర్వ యుగాలలో ప్రతి ఒక్కరు కూడా వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించేవాళ్ళు. రాజుని వాళ్ళ యొక్క ప్రతినిధిలాగా భావించి రాజాజ్ఞలను పాటిస్తూ వాళ్ళు జీవితాన్ని సుఖంగా జీవించేవాళ్ళు. ప్రస్తుతము 4,32,000 సంవత్సరాల కాల పరిమితి గల కలియుగమున కేవలం 5,000 సంవత్సరాలు మాత్రమే గడిచినవి. ఈ యుగమునకు పూర్వము ద్వాపర యుగము 8,64,000 సంవత్సరాలు, త్రేతాయుగము 12,96,000 సంవత్సరాలు. కాకపోతే రౌండ్ ఫిగర్ గా 8 లక్షలు 12 లక్షలను ఇవ్వడం జరిగింది. ఈ విధంగా దాదాపు 20,05,000 సంవత్సరాల పూర్వం మనువు తన శిష్యుడును మరియు భూమండలంకు రాజునకు ఇక్ష్వాకునకు ఈ భగవద్గీత బోధించాడు. అంటే త్రేతాయుగం ఆరంభంలోనే బోధించాడు మనువు ఇక్ష్వాకు రాజుకు. కాబట్టి 20,05,000 సంవత్సరాలని మనకు బోధిస్తాడు. అంటే మానవ జాతికి పిత అయినటువంటి మనువు ఇక్ష్వాకు రాజు ద్వారా మనకు అందించాడు. కానీ అర్జునుడు వచ్చేసరికి అది బ్రేక్ అయిపోయింది. ప్రస్తుతము మనువు యొక్క జీవిత కాలం, ఇప్పుడున్నటువంటి మనువు యొక్క జీవిత కాలము 30,53,00,000 సంవత్సరాలుగా లెక్కింపబడింది. అందులో 12,04,00,000 సంవత్సరం మాత్రమే గడిచినవి. 12 కోట్ల సంవత్సరాలు గడిచిపోయింది. ఇంకా ఎన్ని కోట్ల సంవత్సరాలు? దాదాపుగా 18,49,00,000 సంవత్సరాలు మిగిలి ఉంది. ఇంకా మనువు కాలం. మనువు జన్మించిన పూర్వమే భగవద్గీత భగవానునిచే తన శిష్యుడైన వివస్వానునకు తెలుపబడిన విషయమును అనుసరించి దాదాపు 12,04,00,000 సంవత్సరాలకు పూర్వమే ఇది చెప్పబడినట్లు మనం భావించవచ్చు. 12 కోట్ల సంవత్సరాలకు ముందే భగవంతుడు వివస్వానికి బోధించాడు. అదే జ్ఞానము మానవ సంఘము దాదాపు 20 లక్షల సంవత్సరం నుండి వ్యాప్తి ఉన్నది. 20 లక్షల సంవత్సరాల నుంచి మానవ సంఘంలో వ్యాప్తి ఉంది. అంతకుముందు దేవతా లోకాల్లో ప్రతి ఒక్కరికి తెలిసేది. 5,000 సంవత్సరాలకు పూర్వము శ్రీకృష్ణ భగవానుడు తిరిగి దానిని అర్జునుడికి ఉపదేశించెను. గీతను ఉపదేశించిన శ్రీకృష్ణ భగవాను అనుసరించి ఇదే భగవద్గీత యొక్క స్థూల చరిత్ర. సో కాబట్టి మనకు ఎప్పుడు వచ్చింది ఏంటి అనేది దయచేసి గుర్తుపెట్టుకోండి. ఓ మనువుకు మొట్టమొదటిగా అంటే వివస్వానుడు వచ్చి మనువుకు 12,04,00,000 సంవత్సరాలకు ముందు ఆయన అప్పుడు అందించడం జరిగింది. ఆయన ఇక్ష్వాకు మహారాజుకి ఎప్పుడు అందించాడు? 20,05,000 సంవత్సరాలకు ముందు ఇక్ష్వాకు మహారాజుకి అందించారు. అంతేనా? 8 + 12 20 లక్షలు, ఇవి 5,000 సంవత్సరాలు. అదే జ్ఞానం మానవ సంఘం దాదాపు 20 లక్షల సంవత్సరాల వ్యాప్తి ఉంది. 5,000 సంవత్సరాల పూర్వం శ్రీకృష్ణుడు దానిని తిరిగి అర్జునుడికి ఇచ్చాడు. సో కాబట్టి
సూర్యదేవుడైన వివస్వంతుడు కూడా స్వయంగా క్షత్రియుడును మరియు సూర్యవంశ క్షత్రియులందరికీ పూర్వ పితామహుడును తండ్రిను అగుడు చేత అతనికి ఈ భగవద్గీత జ్ఞానము బోధింపబడింది. కాబట్టి క్షత్రియుడు, సో ఆయన సూర్యవంశ రాజు కాబట్టి భగవంతుడు ఆయనకు మొదటగా, ఎందుకంటే రాజే ఈ యొక్క వీటిని మానవ జాతికి సంబంధించినటువంటి రాజ్యాంగం అనుకోవచ్చు. మన దేశ రాజ్యాంగం ఎట్లనో ఈ మానవులందరికీ కూడా, సరే పశుపక్షాలు ఉన్నాయి కానీ అవి పాటించవు కాబట్టి అట్లీస్ట్ మానవ సంఘానికి సంబంధించినటువంటి రాజ్యాంగము, అన్ని లోకాలకు సంబంధించినటువంటి రాజ్యాంగము. ఈ రాజ్యాంగ బోధనకర్త భగవంతుడు, రాజ్యాంగ రచయితకర్త వేదవ్యాసుల వారు. భగవద్గీత శ్రీకృష్ణ భగవాన్ చేత స్వయంగా ఉపదేశింపబడుట చేత వేద సదృశమైనది. గీతలోని జ్ఞానము అపౌరుషేయము అయి ఉన్నది. అపౌరుషేయం అంటే మానవాతీతము. అంటే మానవులు వాళ్ళ సొంతంగా కల్పితం కూడా ఏదో చేయొచ్చు, కానీ భగవంతుడు ఏంటంటే ఒక వస్తువుని ఎవరన్నా కొత్తగా కనుక్కున్నారనుకోని, మొబైల్ కానీ, మొట్టమొదటగా ఈ టెలిఫోన్ ని కనుక్కున్నది ఎవరు? గ్రాహం బెల్. టెలిఫోన్ ని గ్రాహం కనుక్కున్న బెల్. శాస్త్రవేత్త గ్రహం బెల్. గ్రాహం బెల్. ఆ టెలిఫోన్ గురించి ఆయన చెప్పగలుగుతాడు, వేరే వాళ్ళు చెప్పలేరు. ఆయన ఎలా కష్టపడ్డాడు, ఎలా కనుక్కున్నాడు, ఎలా పనిచేస్తుంది అనేది ఆయన చెప్పగలుగుతాడు. అదే విధంగా ఈ లైట్ ఉంది, లైట్ ని కనుక్కున్నది ఎడిసన్. ఎడిసన్. థామస్ అల్వా ఎడిసన్. కాబట్టి అతను చెప్పగలుగుతాడు ఈ లైట్ ఎలా కనుక్కున్నాడు, ఎలా పనిచేస్తుంది, ఎలక్ట్రిసిటీ ఎలా తీసుకుంటుంది. అదే విధంగా ఈ యొక్క మానవ శరీరాన్ని, ఆత్మనైతే ఎప్పటికి ఉంటుంది, మమైవాంశో జీవలోకే జీవభూత సరా, భగవంతుడి అంశ. కానీ ఈ ఆత్మకు శరీరాన్ని ఇవ్వడానికి కొరకు ఈ శరీరం ఎక్కడ సృష్టింపబడుతుంది? ఆధ్యాత్మిక ప్రపంచంలో శరీరం సృష్టింపబడుతుంది, అది ఎప్పటికి ఉంటుంది. భౌతిక ప్రపంచంలో ఈ శరీరాన్ని మనకు ఎవరు ప్రసాదించారు? మొదటి జీవిని ఎవరు సృష్టించారు? భగవంతుడు. ఎవరు ఏ రూపం సృష్టి అంటే భగవంతుడు ఏ అవతార భగవంతుడు సృష్టించాడు మొదటి జీవిని? భగవంతుడి యొక్క ఏ అవతారం మొదటి జీవిని సృష్టించింది? మత్స్య అవతారం. కరెక్ట్. నా ప్రశ్న అర్థమైందా? ఈ గర్భోదక 14 లోకాలతో కూడుకున్నటువంటి బ్రహ్మాండంలో మొదటి జీవి ఎవరు? బ్రహ్మ. బ్రహ్మని సృష్టించింది ఎవరు? గర్భోదక సాయి విష్ణు. అదే అడుగుతున్నాను ఇక్కడ. మరి బ్రహ్మ భౌతిక శరీరమే బ్రహ్మది. ఆ భౌతిక శరీరంతో కూడుకున్నటువంటి బ్రహ్మని సృష్టించింది గర్భోదక సాయి విష్ణువు. అంటే బ్రహ్మ అనే శరీరానికి సైంటిస్ట్ ఎవరు కనుక్కున్నది, సృష్టించింది? భగవానుడు. భగవంతుడికి దాంట్లో ఎన్ని మూలకాలు ఉన్నాయి, ఎలా ఫంక్షన్ అవుతుంది, దేనికి మొత్తం ఏ టు జెడ్ తెలుసు. ఎట్లయితే ఒక సైంటిస్ట్ కు తాను కనుక్కున్నటువంటి ఒక వస్తువు పట్ల ఎలా కమాండింగ్ ఉంటుందో, మన శరీరం పట్ల సంపూర్ణ కమాండింగ్ గారి అవగాహన భగవంతుడికి ఉంటుంది, ఇంకెవ్వరికి ఉండదు. అదే ఇక్కడ చెప్తుంది. కాబట్టి మరి దీని గురించి కూడా భగవంతుడు ఒక మాన్యువల్, అదే భగవద్గీత. ప్రతి సైంటిస్ట్ ఒక కొత్త వస్తువుని కనుక్కున్నప్పుడు దానికి ఒక మాన్యువల్ తయారు చేస్తాడు. ఫైనల్ గా ఆ వస్తువుని ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మార్కెట్లోకి. అలానే భగవంతుడు ఈ బ్రహ్మాండాన్ని సృష్టించి మహత్తత్వంతో భౌతిక బ్రహ్మాండాన్ని సృష్టించి దాంట్లో లోకాలను అనే ప్లానెట్స్ ని క్రియేట్ చేస్తున్నప్పుడు వివిధ రకాలైన బ్రహ్మాండాలు, దాని యొక్క మాన్యువల్ ఉంటుంది, బ్రహ్మాండం యొక్క మాన్యువల్ ఉంటుంది. బ్రహ్మాండంలో భగవంతుడు సృష్టించబోయే 84 లక్షల జీవుల యొక్క మాన్యువల్ కూడా ఉంటుంది. ఆ మాన్యువలే భగవద్గీత. సో దయచేసి గుర్తుపెట్టుకోండి, భగవద్గీత ఎవరో రాసింది కాదు, ఎవరో చేసింది కాదు, కాపీ రైట్స్ కాదు. ఇది భగవంతుడు స్వయంగా బోధించేది. ఈ విధంగా ఉండాలి ఇక్కడ ఉండేవాళ్ళు అని చెప్పేది. అందుగురించి అపౌరుషేయము అంటారు, మానవాతీతము. మానవ కల్పిత వివరణతో సంబంధం లేకుండా వేదమునందలి ఉపదేశములను యథాతథంగా అంగీకరించినట్లుగా భగవద్గీత ఉపదేశములు కూడా ఎటువంటి లౌకిక వివరణలు లేకుండా యథాతథంగా అంగీకరింపవలసి ఉంది. మనం అయితే టీవీ కొంటాము, వెహికల్ కొంటాము, కారు కొంటాము, దాని మీద మనం ఇంకా నేను పలానా దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తలేను, నేను మీ కారు కొనను,
ఆ కార్ మార్కెట్లోకి వచ్చిందంటే అన్ని రకాలుగా టెస్ట్ జరిగి వచ్చింది. దానికి సంబంధించినటువంటి మాన్యువల్ రాసి దాని ప్రకారము నడుచుకుంటే కారు చాలా చక్కగా పనిచేస్తుంది. అదే విధంగా ఈ మానవ దేహము కూడా భగవద్గీత ప్రకారము ఈ వెహికల్ ని నడిపినట్టయితే అద్భుతంగా ప్రయాణం చేస్తుంది. డెస్టినేషన్ లాస్ట్ గోల్ భగవద్ధామము సులభముగా చేరుకోగలుగుతుంది. లౌకిక విద్వాంసులు తమ ఇష్టానుసారం భగవద్గీతను గూర్చి ఊహాగానాలను చేయవచ్చును, కానీ అది ఎన్నటికీ భగవద్గీత యథాతథము కాదు. కాబట్టి 100 రకాల భగవద్గీతలు ఉన్నాయి, కానీ యథాతథ మాత్రం ఒకటే ఉంది. కాబట్టి లౌకికులు వాళ్ళ ఇష్టానుసారంగా రాసుకొని ఉన్నారు, దాన్ని యథాతథం అనలేరు. అంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఊహాగానాలకు సంబంధించి కల్పితాలు రాసుకున్నారు. కనుకనే భగవద్గీత యథాతథముగా గురు శిష్య పరంపర నుండి అంగీకరింపవలను. సో ఇక్కడ భగవద్గీత గురు శిష్య పరంపర నుండి అంగీకరింపవలను. మరి మీరు ఇంకొకరు భగవద్గీత ఎవరైనా చదువుతున్నారంటే వాళ్ళు ఈ విధంగా మెన్షన్ చేసి ఉండాలి. 4.1 4.2లో ఏ విధంగా భగవద్గీత వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు రాయడానికి స్ఫూర్తి ఏంటి, వాళ్ళ గురువు గారేంటి, వాళ్ళ గురువు గారేంటి. గురు శిష్య పరంపర అంటున్నాడు. పరంపరలు ఈ సృష్టిలో 4 ఉన్నాయి. గురు శిష్య పరంపరలు. 1 బ్రహ్మ పరంపర, 2 శ్రీ పరంపర, 3 కుమార పరంపర, 4 రుద్ర పరంపర. వాళ్ళు అంతిమంగా ఈ నలుగురికి టచ్ అవుతలేరంటే వాళ్ళు రాసిన భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మనం తప్పుదో పట్టిస్తుంది. చైతన్య మహాప్రభు చెప్పారు విషయం. అట్టి దివ్య జ్ఞానము శ్రీకృష్ణ భగవాన్ తొలుత సూర్యదేవునికి బోధింపగా సూర్యదేవుడు తన పుత్రుడైన మనువునకు, పిదప మనువు తన పుత్రుడైన ఇక్ష్వాకునకు బోధించను అని చెప్పేసి ఇక్కడ మనకు వెల్లడవుతుంది. భగవద్గీత ఎందుకు, మరి ఎవరి ద్వారా అనుకుంటా కదా క్వశ్చన్. మనకి ఈరోజు టైటిల్ ఏంటి? హరే కృష్ణ. హరే కృష్ణ గురుజీ, దండోత్రణం. భగవద్గీత ఏ విధంగా మరియు దేని కొరకు ఉపదేశించబడినది? అర్థమైంది అనుకుంటున్నాను. ఏ విధంగా మనకు భగవంతుడు తన యొక్క సూర్య భగవానుడి ద్వారా, సూర్యుడు కూడా భగవంతుడి సంతానమే, సూర్యుడి ద్వారా, మనువు ద్వారా, ఇక్ష్వాకు ద్వారా యావత్ మానవ జాతికి అందించాడు. మళ్ళీ అర్జునుడి ద్వారా. దేని కొరకు? మనకు భగవంతుడికి ఉన్నటువంటి నిత్య సంబంధాన్ని తెలుసుకోవడానికి కొరకు భగవంతుడు భగవద్గీతను బోధించాడు. తెలుసుకోవడమే కాదు, మనము ఆ తెలుసుకోవడం వల్ల భగవంతుడి యొక్క సంస్థలో, అంటే భగవంతుడి సామ్రాజ్యంలో, ఆధ్యాత్మిక సామ్రాజ్యంలో పర్మనెంట్ జాబ్ సంపాదించడానికి కొరకు భౌతిక సామ్రాజ్యం, భౌతిక ప్రపంచంలో మనకు కృష్ణ చైతన్యంలో మనకు సేవా భాగ్యం దొరుకుతుంది. ఈ సేవా భాగ్యంతో భగవంతుని మెప్పించినప్పుడు పర్మనెంట్ మన జాబ్ ని, టెంపరీ స్టేటస్ ని కాస్త పర్మనెంట్ గా కన్ఫర్మ్ చేస్తారు. సో ఇంతటితో మనం ముగిద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీత की जय, श्री श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की।